జై గురుదత్త. శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. ఆ దత్తాత్రేయుని కృపాకటాక్షములు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, శ్రీ గురు చరిత్రలో జ్ఞానకాండమునందు గురు శుశ్రూషణ మాహాత్మ్య వర్ణనము అనే 16వ అధ్యాయాన్ని మనం ఈరోజు పారాయణ చేసుకుందాము. ఈ అధ్యాయాన్ని కూడా మనం 2 భాగాలుగా పారాయణ చేసుకుందాం. ఈ అధ్యాయంలో శ్రీ గురుసేవా మహత్వము, వైద్యనాథమునందు ఒక బ్రాహ్మణుడు శరణుగోరి శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వద్దకు రావటం, గురువులను మార్చకూడదని, అది ఆత్మహత్యా సదృశమని శ్రీ గురుమూర్తి హెచ్చరించుట, దౌమ్య మునీశ్వరుని కథను వర్ణించి గురు శుశ్రూష ఫలమును నిరూపించుట, భిల్లవటి గ్రామమునకు శ్రీ గురునాథుల ఆగమనము. వీటిని మనం ఈరోజు ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నామధారకుడు అను శిష్యుడు వినయముగా చేతులు జోడించి శిరస్సు వంచి సిద్ధమునికి నమస్కరించి ఇలా ప్రశ్నించాడు. స్వామి, తరువాతి గురు చరిత్రను వినిపించండి. శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు శ్రీ గురుమూర్తి వద్ద ఎవరు ఉన్నారు? ఆ తర్వాత జరిగిన కథ ఏమిటి వివరించండి అని అడిగాడు. శిష్యుని మాటలకు చాలా సంతృప్తి చెందిన సిద్ధముని ఇలా అన్నాడు. శిష్య శిరోమణి, నామధారక, గురుభక్త చూడామణి, నీవు ధన్యుడవు. అచ్చమైన గురుభక్తుడవు నీవే. నీ జన్మము ధన్యము. కొంతకాలము నుండి గురువును గూర్చిన చర్చ లేనందున అవిద్య అనబడే మాయ చేత నా చిత్తమునకు నిద్రమత్తు ఆవరించెను. నీ మూలంగా నీవు చేయు పరిప్రశ్నము వలన ఇప్పుడు అది జాగృతమయ్యింది. తద్వారా నాలో జ్ఞానజ్యోతి కూడా ఉదయించింది. కాబట్టి నీవు నా ప్రాణమిత్రుడవు. నామధారక, నీవు మంచి శిష్యుడవు. నీ సాంగత్యము వలన శ్రీ గురుచరిత్రము నాలో ప్రకాశిస్తున్నది. ఆ కారణంగా నాలో అంతులేని సుఖము కలుగుతోంది. జీవితయాత్ర కొనసాగుచుండగా అజ్ఞాన అంధకారం అనేటటువంటి తాపముతో పీడింపబడి కష్టాల కోడలిలో మునిగి ఉంటిని. అటు నేను గురుచరిత్రము అనే సముద్రంలో మునకలు వేటకు నీవు కారణమవుతున్నావు. నీవు చేసిన ఈ అత్యుత్తమ ఉపకృతి వలన నా మనస్సు చాలా పుష్టిని పొందింది. నాయన, నీ వంశము పుత్ర పౌత్రాదులచే వర్ధిల్లుగాక. ఇక మీ గృహమున దారిద్ర్యమునకు తావు ఉండదు. వత్స, నీవు గురువు అనుగ్రహమునకు పాత్రుడవు అయితివి. తత్ఫలితంగా ఈ లోకమునందు నీవు గొప్పగా గౌరవింపబడదవు. నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. అష్టైశ్వర్యములతో తులతూగెదవు. సౌఖ్యవంతమైన జీవితమును గడిపెదవు. నా మాటలను విశ్వసించు. ఎంత మాత్రము శంకింపవద్దు. కామధేనువు అయినటువంటి గురుచరిత్రమును నీకు విశదంగా వివరించడం, సావధానంగా వినము అని శిష్యుడైన నామధారకుణ్ణి ఆశీర్వదించి ఇలా చెప్తున్నారు. శ్రీ గురుమూర్తి తమ శిష్యులు అందరినీ తీర్థ పర్యటన నిమిత్తమై పంపించేశాడు. వారు మాత్రము శ్రీ వైద్యనాథేశ్వర క్షేత్రమునందే 1 సంవత్సరం పాటు గుప్తంగా ఉండిపోయారు. అప్పుడు నేను మాత్రము శ్రీ గురుమూర్తి వద్దనే ఉండి ఆయనకు సేవ చేస్తూ ఉన్నాను. వైద్యనాథ క్షేత్రమునందు
ఆరోగ్య భవాని అనే పేరుతోటి జగదంబిక వెలసిన పవిత్రమైన ప్రదేశం ఉంది. అది చూడముచ్చటగా అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ క్షేత్రంలో జగదంబిక నిత్య సన్నిహిత అయి ఉంటుంది. ఆ క్షేత్రము అన్ని క్షేత్రాల కంటే కూడా మిక్కిలి మనోహరంగా ఉంది కాబట్టి శ్రీ గురుమూర్తి అక్కడ నివసించారు. శ్రీ గురుమూర్తి ఆ క్షేత్రమునందు ఉన్న సమయంలో ఒకానొక బ్రాహ్మణ ముని ఒకనాడు ఆయన వద్దకు వచ్చాడు. ఆయన శ్రీ గురునాథుని దర్శించి అత్యంత భక్తిభావంతో నమస్కరించాడు. చేతులు జోడించి వారి పాదములపై శిరస్సు వంచి అనేక విధాలుగా స్తుతించాడు. తర్వాత ఇలా అన్నాడు: స్వామి, అజ్ఞాన సముద్రంలో మునిగిపోయిన నన్ను దయతో తరింపచేయండి. ఎంతో కాలం నుండి తపస్సు చేస్తున్నాను, కానీ నా మనస్సు ఇంకా కూడా స్థిరపడలేదు. నాకు దిక్కు తోచటం లేదు. దయతో జ్ఞానాన్ని ప్రసాదించండి. జ్ఞానం లేని తపస్సు వృధాయే కదా. మిమ్ము దర్శిస్తే మీ సన్నిధానంలో నేను నిలబడి ఉంటే నా మనస్సు చాలా ఆనందంగా కుదుట పడుతోంది. కష్టపడి ఎక్కువ కాలం నేను గురుసేవ చేయలేను స్వామి. అందువల్ల నా మనస్సు స్థిరపడలేదు అని నేను భావిస్తున్నాను. నా మనస్సుకు అంతటి స్థైర్యం లేదు. మిమ్మల్ని చూడగానే నాకు మీ వల్ల తరింపగలను అన్న విశ్వాసము నాలో కుదిరింది. మీకు జగద్గురువులు మహాత్మా, నాకు వెంటనే జ్ఞానము కలుగునట్లుగా ఉపదేశింపగలరు అని ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణ ముని మాటలను వినిన శ్రీగురుడు మందహాసం చేసి, నాయన, గురువు లేని నీవు మునిగా ఎలా అయ్యావు? ముందుగా ఆ మాట నాకు తెలియచేయము అని ప్రశ్నించాడు. వెంటనే ఆ బ్రాహ్మణుని కళ్ళలోంచి జలజల కన్నీరు వచ్చింది. అతడు మితిమీరిన దుఃఖంతో కుంగిపోయాడు. కంఠము రుద్ధమైంది. కొంతసేపు మౌనం వహించి తనను తాను సంభాళించుకొని గురుమూర్తి ముందు చేతులు జోడించి ఇలా అన్నాడు: స్వామి, నాకు కూడా ఒక గురువు ఉండెను. ఆయన మాటలు అత్యంత కఠినంగా ఉండేటివి. నన్ను ఆయన బాధించేవాడు. చేయుటకు అయోగ్యమైన సేవలను నా చేత చేయించుకునేవాడు. ఇంకా నీ అంతఃకరణం శుద్ధి కాలేదు అని, నీ చిత్తము చంచలంగా ఉంది అని నాకు వేదశాస్త్రాలను ఉపదేశించలేదు. తర్క భాష్య వ్యాకరణాలు ఏవి కూడా నాకు చెప్పలేదు. నీ మనస్సు స్థిరంగా లేదు, అతి చాంచల్యంతో కూడి ఉంది. చపల చిత్తుడైన నీకు ఉపదేశమును పొందే యోగ్యత లేదు. ఇంకా ఇటువంటి మాటలే ఏవేవో అనేవాడు. నేను వారి మాటలకు తలవంచకుండా వారు చెప్పిన ప్రతి మాటను వ్యతిరేకించాను. ఆ కారణంతో నేను ఆయనకి దూరంగా ఉండటం వల్ల వారు నాపై చాలా కోపగించుకున్నారు. ఈ విధంగా కొంతకాలం ఆ గురువు వద్దనే ఉన్నాను. కానీ ఒకనాడు చాలా అతి కక్కసముగా మాట్లాడడంతో, నన్ను తిట్టడంతో వారిని వదిలివేసి నేను బయటకు వచ్చేశాను అని ఆ బ్రాహ్మణ ముని చెప్పాడు. అతను చెప్పిన మాటలను విని శ్రీ గురుమూర్తి హాస్యవదనంతో అతన్ని చూసి ఇలా అన్నాడు: ఓరి, నీవు ఎటువంటి బ్రాహ్మణుడవు? ఆత్మఘాతుకమునకు తలపడితివి కదా. గొప్ప మూర్ఖుడవు కాబట్టే గురువునందు దోషాలను వెతికావు. నీ మాటలను విని నిన్ను చూడగా అతి చోద్యముగా కనబడుతున్నావు. ఎవడో మూర్ఖుడు ఒకడు తన గృహమునందలి దైవ మందిరంలో మల విసర్జనము చేసి అట్లా అపవిత్రం చేసినందుకు ఆక్షేపించిన వారినందరినీ అది నా ప్రారబ్ధము ఏమి చేయను అని చెప్పినట్లుగా ఉన్నది. ఇతరులకు అపశకనముగా ఉండుట కొరకై తన ముక్కును తానే కోసి వేసుకొని దారిలో వచ్చిపోయే వారికి ఎదురైనట్లుగా ఉన్నది నీ సంగతి. నిజానికి నీవు గురుద్రోహివి, అల్పబుద్ధి కలవాడవు. నీ గురించి నీవు ఎంతమాత్రం చింతించుటలేదు. నిన్ను నీవు శుద్ధి చేసుకోలేక
గురుద్రోహం అనొచ్చావు. ఇక నీకు జ్ఞానం ఎలా కలుగుతుంది? నిరంతరము నీ గురువు యందలి గుణదోషాలనే నీవు చాలా సంతోషంగా విమర్శిస్తున్నావు. ఇక నీ చిత్తం ఎలా స్థిరత్వం అవుతుంది? జ్ఞానం కలగటం కాదు కదా, అది మరింత శూన్యం అయిపోతుంది. ఇది ఖాయము. ద్రవ్యనిధిని సమీపించిన కొద్దీ కట్టెల కోసం అరణ్యాల వెంట తిరగటం ఎందుకు? కామధేను వంటి గురువు ఉంటే ఆయన్ని వంచించి నా వద్దకు వచ్చావా? గురుద్రోహికి ఇహపరాలు రెండూ ఉండనే ఉండవు. గుడ్లగూబ తన కంటికి దోషం ఉందని గుర్తించలేకుండా సూర్యుడు ప్రకాశించటలేదు అని ఆక్షేపించినట్లుగా అల్పజ్ఞుడు తన దోషమును గురువునందు ఆరోపించినట్లుగా ఉంది నీ సంగతి. ఎవడైతే గురువు యొక్క మహత్వమును గుర్తించి అతని యందే దృఢ నిశ్చయమును చెందునో, తద్వారా వారి సేవలో నిమగ్నము అగునో, వాడు అత్యంత శీఘ్రంగా వేదశాస్త్ర జ్ఞాన సంపన్నుడై పూర్ణ జ్ఞాని అవుతాడు. గురువు పరిపూర్ణమైన సంతృష్టి చెందితే చాలు. శిష్యునికి వేదశాస్త్రాలు అన్నీ కరతలామలకం అవుతుంది. గురుమూర్తిని సంతృప్తిపరచడం వల్ల అష్టసిద్ధులు అరచేతిలో తాండవించును. అట్టి వానికి సకల వేదశాస్త్ర పరిపూర్ణ ప్రజ్ఞను సాధించటానికి ఒకే ఒక్క క్షణకాలం కూడా పట్టదు అని పలికిన గురునాథుని మాటలను విన్న ఆ బ్రాహ్మణుడు అంతఃకరణంలో భయం ప్రారంభమైంది. వెంటనే అతను తన శిరస్సును గురుమూర్తి యొక్క పాదాలపై ఉంచి చేతులు జోడించి చాలా దయనీయంగా ఇలా అన్నాడు. జగద్గురు, మీకు జయము జయము. నిర్గుణులు నిర్వికారులైన మీరు అపార జ్ఞాన సాగర సంపన్నులు. దయతోటి నన్ను ఉద్ధరింపుడు. స్వామి, మాయాజనిత అజ్ఞానంతో చుట్టబడి గురుస్వరూపమును గుర్తించలేకపోయిన మూర్ఖుడను నేను. స్వామి, నాకు జ్ఞానం కలిగే విధంగా ప్రబోధించుము. గురువును ఎలా గుర్తించాలి? వారిని ఏ విధంగా సేవించాలి? ఓ గురుమూర్తి, నాకు గురువు అనుగ్రహమును ప్రసాదించుము. నా మనసును స్థిరపరచుకొని నేను గురుస్వరూపమును గుర్తించగలిగినట్టుగా నన్ను అనుగ్రహించుము. నన్ను తరింపచేయము అని అతడు శ్రీవారి పాదాలను పట్టుకొని శరణి వేడాడు. అత్యంత దయనీయమైన బ్రాహ్మణుని మాటలను విన్నటువంటి శ్రీ గురునాథులు చాలా దయతలచి గురు సేవా విధానాన్ని గురించి సవిస్తరంగా చెప్పసాగారు. బ్రాహ్మణముని, వినుము. గురువులు అంటే జననీ జనకులే, అనగా తల్లిదండ్రులే ప్రథమ గురువులు. మనకు తెలియని తత్వమును బోధించే వారందరూ గురువులే. వారిని శ్రేష్ఠ గురువులుగా భావించాలి. బ్రహ్మదేవుడు, శంకరుడు, నారాయణుడు వీరందరూ గురుస్వరూపాలే. అనగా శిష్యుడు తమ గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా గుర్తించాలి. సాక్షాత్తు నారాయణమూర్తిగా భావించి సేవించాలి. పరబ్రహ్మమూర్తియే నా గురువు అని నిశ్చయమైన దృఢమైన భక్తి ప్రపత్తులతో నిర్మల చిత్తంతో గురువును సేవించాలి. ఇందుకు సంబంధించిన ఒక కథ ఉంది, దాన్ని నీకు వివరించి చెప్తాను అన్నారు. మహాభారతమునందలి ఆది పర్వములో చక్కని భక్తిభావంతో గురుసేవ చేసి అనంతమైన ఫలమును పొందిన ఒక కథ చెప్పబడి ఉన్నది. దానినే నీకు ఇప్పుడు వివరించి చెప్పేదను. సావధాన చిత్తంతో వినుము. ద్వాపర యుగాంతంలో దౌమ్యుడు అనే పేరు ఉన్నటువంటి ఒక ముని ఉన్నాడు. అతని వద్ద వేదాభ్యాసం చేయుటకై 3 శిష్యులు ఉన్నారు. వారిలో మొదటి శిష్యుని పేరు ఆగ్ని పాంచాలుడు. ఇక రెండవ వాడి పేరు బైదుడు. మూడవ వాడు ఉపమన్యుడు. ఉపమన్యుడు మిగిలిన ఇద్దరి కంటే వయస్సులో చిన్నవాడు. ఈ 3 వేదాధ్యయనం కోసం తమ గురువుకు సేవ చేయుచుండేవి. అయితే పూర్వకాలంలో ఒక శిష్యుడు విద్య కోసం గురువు వద్దకు వచ్చిన తర్వాత అతనికి తగిన శుశ్రూష చేయుటకు
ఏదో ఒక పనిని అప్పగించేవాడు. అలా కొంతకాలం పరీక్షించి శిష్యుని శుశ్రూషను గమనించి గురువు అతని అంతఃకరణమును చివరిదాకా పరిశీలించేవాడు. అట్టి శిష్యుడి యొక్క సేవాభావాన్ని, నిర్మలమైన అంతఃకరణమందలి అనన్య భక్తి భావాన్ని చూచి గురువు సంతృప్తి పొందిన వెంటనే వారి పట్ల కృపను చూపి వారి మనోభీష్టాలను నెరవేర్చేవారు. అటువంటి శిష్యులకు సులభంగా అతనికి కావలసిన విద్యలన్నీ అబ్బుచుండేవి. ఈ దౌమ్యుడు అనే మహర్షి కూడా అట్టి సంప్రదాయాన్ని కలిగినవాడు. కావున ఓ ఈ బ్రాహ్మణుడ, దౌమ్య మునీశ్వరుని కథను వినుము. ఒక రోజున మొదటి శిష్యుడైనటువంటి ఆగ్ని పాంచాలుడను వాణ్ణి తన దగ్గరకు పిలిచి దౌమ్యుడు ఇలా ఆదేశించాడు. నాయన, నేటి నుంచి నువ్వు మన ఋషివాటికకు దూరంగా ఉన్న మా పొలానికి వెళ్ళి అక్కడ పైరునకు సరిపోనట్లుగా చెరువు నుండి వచ్చే కాలువ నీటిని ప్రవహింపచేయాలి. ఆ విధంగా పొలంలోని పైరు పంటకు వచ్చి ధాన్యం ఇంటికి తెచ్చేదాకా పొలంలో పైరుకు తగినంత నీటిని ప్రవహింపచేయుచుండము. అదే నీ కర్తవ్యము, ఇక వెళ్ళిగమ్ము అని శిష్యుని ఆదేశించాడు. గురువు ఆజ్ఞను శిరసావహించిన ఆగ్ని పాంచాలుడు నేరుగా గురువుగారి పొలానికి వచ్చాడు. అక్కడ చెరువు నుంచి వస్తున్నటువంటి కాలువ పెద్దగా ప్రవహిస్తూ కనిపించింది. ఒక పెద్ద కాలువ నుంచి తిరిగి చిన్న చిన్న కాలువల ద్వారా ఆయా క్షేత్రాలకు నీరు ప్రవహిస్తూ ఉండేటటువంటి ఏర్పాటు ఉంది అక్కడ. అతడు వచ్చిన సమయంలో కాలువకు గండిపడి ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. అయితే గురువుగారి పొలము కాలువకు కొంత ఎత్తుగా ఉంది కాబట్టి వేగంగా కాలువ ద్వారా ప్రవహించే నీరు పల్లపు భూమి వైపునకే ప్రవహిస్తోంది. అయితే గురువుగారి క్షేత్రము కొంత ఎత్తుగా ఉంది కాబట్టి అక్కడికి నీరు పోవటం లేదు. దీనికి ఉపాయం ఏమిటి అని ఆగుని ఆలోచించాడు. ఇప్పుడు ఏమి చేయాలి అని. పొలానికి నీరు పెట్టకపోతే శ్రీ గురువు నాపై కోపగిస్తాడు. నీరు వేగంగా ప్రవహిస్తోంది. దాని వేగాన్ని ఆపితేనే కొంత ఎత్తుగా ఉన్న గురువుగారి పొలానికి నీరు పోగలదు అని చింతించి పెద్ద పెద్ద బండరాలను దొగిలించి తెచ్చి ప్రవహిస్తున్నటువంటి నీటికి అడ్డంగా పెట్టాడు. కానీ అడ్డంగా పెట్టిన రాళ్లను తోసుకుంటూ పెద్ద శబ్దంతో నీరు ప్రవహిస్తోంది. ప్రవాహాన్ని నిలుపుట కోసం చాలా ఉపాయాలతో ఆ శిష్యుడు అనేక విధాలుగా తంటాలు పడ్డాడు. మట్టి తెచ్చి పోసినా కూడా, రాళ్లను అడ్డంగా పెట్టినా కూడా ప్రవాహ వేగం నిలపలేక గురువుగారి పొలానికి నీరు ఎలా చేర్చాలో అర్థం కాక అతడు తన ప్రయత్నంలో విఫలుడు అవుతున్నాడు. శ్రీహరి, దేవదేవ, ఇక నేనేమి చేయాలి అని చింతించి విచారించుతున్నాడు. గురువుగారి పొలంలోకి నీరు ప్రవహింపచేయాలి. ఆ పని నిమిత్తంగా నేను నా ప్రాణాలను సైతం విడిచిపెడతాను అని కృత నిశ్చయంతో అంతరంగంలో తన గురువును దృఢంగా ధ్యానించి, దీనికి తగి ఉపాయం నాలో తట్టుటకు గురుదేవ నీవే కరుణించము అని సంకల్పించుకోయాను. వెంటనే ఒక పెద్ద బండరాయిని తీసుకొని ఆ నీటి ప్రవాహానికి అడ్డంగా వేశాడు. కానీ ప్రవాహ వేగం వల్ల ఆ రాయి కూడా కొట్టుకుపోయింది. దీనికి బదులుగా తానే ఆ ప్రవాహ వేగానికి అడ్డంగా పడుకుంటే నిశ్చయంగా నీరు గురువుగారి పొలానికి ప్రవహిస్తుంది అని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన 2 చేతులతో పక్కనున్నటువంటి తీరాన్ని గట్టిగా పట్టుకొని రెండవ వైపు తన పాదాలని గట్టిగా నొక్కి పట్టి నీటి ప్రవాహానికి అడ్డంగా పడుకొని కళ్ళు మూసుకొని శ్రీ గురుదేవుని దృఢముగా ధ్యానింపసాగాడు. ఆ విధంగా శిష్య శిరోమణి అయినటువంటి ఆగుని పాంచాలుడు తన మనస్సులో తుది నిశ్చయాన్ని చేసుకున్న మరుక్షణమే ప్రవాహంలోని సగం నీరు అతనిపై నుండి పొంగి పొలం వైపుకు ప్రవహింపసాగాను. శిష్యుడు నిశ్చలంగా నీటికి అడ్డంగా బురదలో పడుకొని ఉన్నాడు.
ఆ విధంగా కాలువ గుండా ప్రవహించే నీటితో గురువుగారి పొలం పూర్తిగా పైరుకు సరిపోయేటట్టుగా నీటిని ప్రవహింపచేశాడు. ఇంతలో సూర్యాస్తమయం అయింది. సూర్యుడు అస్తమించి చీకటి పడుతోంది. చీకటి పడ్డా కూడా శిష్యుడు రాలేదు అని దౌమ్యుడు విచారించి తానే స్వయంగా పొలం వైపుకు వెళ్ళాడు. అక్కడ నీరు బాగా నిండి ప్రవహిస్తోంది. తన పొలంలో కూడా నీరు పూర్తిగా తడిసి ఉన్నది కాబట్టి ఆయన చాలా సంతోషించాడు. కానీ శిష్యుడు మాత్రం కనిపించలేదు. అయ్యో, శిష్యుడికి ఏమయ్యిందో, అడవిలో పుల్లు కానీ సర్పాలు కానీ భక్షించి ఉంటుందా అని భయపడి నీటి కోసం ఎంత కష్టపడ్డాడో కదా, పాపం వీడెక్కడున్నాడో అని బాధపడుతూ ఒక్కసారి పెద్దగా అత్యంత ప్రేమ భావంతో, నాయన శిష్య ఆగుని, ఎక్కడ ఉన్నావు అని గట్టిగా పిలిచాడు. ప్రేమపూరిత కరుణార్థ సార్థ వాక్కులతో దౌమ్య మునీశ్వరుడు పిలవగానే ఆ ధ్వని శిష్యుని చెవికి సోకి అతడు అక్కడి నుంచే గురుదేవా, నేను ఇక్కడనే ఉన్నాను అని ఒక చేయిని చాచి చూపి నెమ్మదిగా లేచి వచ్చి గురుపాదాలకు నమస్కరించాడు. శిష్యుని యొక్క సాహసానికి ఆశ్చర్యపడి అతడి భక్తికి మెచ్చుకొని దగ్గరకు తీసుకొని గాఢ ఆలింగనము చేశాడు. అతని ధైర్యానికి ఆశ్చర్యపడి ప్రశంసించి వెంటనే పరిపూర్ణమైన అనుగ్రహంతో శిష్యుని తలపై గురువు తన హస్తాన్ని ఉంచి ఆశీర్వదించాడు. అంతే, గురువు అనుగ్రహం వల్ల తక్షణమే అతడు వేదశాస్త్రాది సకల విద్యా పారంగతుడు అయ్యాడు. శిష్యశిఖామణి, నీకు వేదశాస్త్రాది విద్యలన్నీ కూడా సంప్రాప్తమయ్యింది అని గురువు పలికాడు. వెంటనే కడు భక్తిభావంతో అతడు శ్రీగురుడి పాదాలకు సాష్టాంగ వందనం చేశాడు. కృపానిధి అయినటువంటి దౌమ్య మహర్షి ఆ బాలుని ఆప్యాయంగా తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి అతన్ని శుభ్రం చేసి స్నానం చేయించి నూతన వస్త్రాలనిచ్చి కడుపాగా ఆహారాన్ని పెట్టి ఇలా అన్నాడు, నాయన, మీ ఇంటికి వెళ్ళి వివాహం చేసుకో, సమస్త సుఖాలను అనుభవించు అని ఆశీర్వదించి తల్లిదండ్రుల వద్దకు మళ్ళీ తిరిగి వెళ్ళుటకు అనుమతిని ఇచ్చాడు. శిష్యుడు గురువుగారి అనుజ్ఞను పొంది వారికి సాష్టాంగ వందనం చేసి గురువు వద్ద సెలవు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకొక ఇద్దరు శిష్యులు గురువు వద్దనే ఉన్నారు. మిగిలిన కథను, ఆ ఇద్దరు శిష్యులను ఎలా దౌమ్య మహర్షి అనుగ్రహించాడో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీ గురుచరణారవిందార్పితమస్తు. స్వస్తి.